వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీకు మీ ఫ్యాన్ సౌండ్ తప్ప మరి ఏమీ వినిపించట్లేదు. అలాంటి టైంలో ఎవరో ఒక పర్సను మీ ఇంటి బ్యాక్ డోర్ నుంచో లేదంటే విండో గ్రిల్ తీసుకొనో మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు. కానీ మీకు ఎలాంటి సౌండ్ వినిపించట్లేదు. అలా అతను పడుకున్న మీ దగ్గరకు వచ్చిండు. అయినా కూడా మీకు ఎలాంటి సౌండ్ కూడా రాలేదు. సో అలా అతను మీ దగ్గరకు వచ్చి అతని బ్యాగ్లో నుంచి ఒక పెద్ద హ్యామర్ తీసిండు. సో మీకు ఎందుకో ఆ హ్యామర్ సౌండ్ కొంచెం వినిపించింది. సో మీరు కళ్ళు తెరిచి అతన్ని చూసి ఎవరు అని అడిగే గ్యాప్లో అతను తీసిన ఆ హ్యామర్ తోటి మీ చెవు కింద భాగంలో గట్టిగా కొట్టేసిండు. అంతే, మీ హెడ్ పలిగిపోయింది. అండ్ ఆ సౌండ్ విన్న మీ పక్కనున్న అన్ననో తమ్ముడో కూడా వెంటనే లేచి చూసిండు. అతను కూడా ఎవరు అని అడిగే గ్యాప్లోనే అతని చెవు కింద భాగంలో కూడా అతను గట్టిగా కొట్టేసిండు. అంతే, మీ ఇద్దరు అక్కడికక్కడే పడిపోయారు. మీ తల బద్దలైపోయింది అండ్ మీరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది వింటుంటేనే ఒళ్ళు మొత్తం జలధరిస్తుంది కదా. కానీ ఇది రియల్గా మన ఇండియాలోనే జరిగిన సంఘటన. ఇలా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 70 మందిని ఇదే ప్యాటర్న్లో చంపిన ఒక సీరియల్ కిల్లర్ అతను. అసలు అతను ఎవరు, ఎందుకు ఇంతమందిని చంపిండు, ఇంతమందిని చంపడం వెనుక రీజన్ ఏంది, అండ్ ఇంత పెద్ద సీరియల్ కిల్లర్ని పోలీస్ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది ఇండియాస్ మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ గురించి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు సెప్టెంబర్ 9, 1973 రాజస్థాన్లో శ్రీ గంగానగర్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ ప్రతిరోజులాగానే చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఆ రోజు ఉదయాన్నే 7 గంటలకి శ్యామ్ సింగ్ అనే ఒక వ్యక్తి గురుద్వారా దగ్గరికి వెళ్ళిండు. ఆ గురుద్వారాకి ప్రతిరోజు అతను ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి అక్కడ మొత్తం క్లీన్ చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటాడు. సో ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా అతను ఉదయాన్నే 7 గంటలకి ఆ గురుద్వారా దగ్గరికి వెళ్ళిండు. అయితే ఆల్రెడీ ఆ గురుద్వారాలో 3 కేర్ టేకర్స్ ముందు రోజు రాత్రి అక్కడే పడుకొని ఉన్నారు. సో ప్రతిరోజు వాళ్ళు అక్కడ లాక్ వేసుకొని పడుకుంటారు. అయితే ఇతను ఆ డోర్ కొడదామని వెళ్తుండగానే అతనికి ఆ డోర్ కొంచెం తెరుచుకున్నట్టు కనిపించింది. సో వెంటనే అతను ఒక చెయ్యి వేసి ఆ డోర్ని ఓపెన్ చేసిండు. అంతే, ఆ లోపల చూసిన సిచ్యువేషన్ చూసి అతను ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగా అరుచుకుంటూ బయటికి వచ్చి కేకలు వేసేసిండు. అతని మాటలు, అతని అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా వెంటనే అక్కడికి వచ్చి చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే నైట్ పడుకున్న ఆ 3 కేర్ టేకర్స్ కూడా రక్తపు మడుకులో పడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళ తలలు కూడా పలిగిపోయి ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ చనిపోయి కనిపించారు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఇస్తే అండ్ అక్కడికి వచ్చిన పోలీసులు ఒక్కరు కూడా షాక్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి హత్యలు అక్కడ కొత్త ఏం కాదు. సేమ్ ఇదే ప్యాటర్న్లో చెవు కింద కొట్టి చంపే కేసులు ప్రతిరోజు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అక్కడ రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఏరియాల్లో ఏకంగా 60కి పైగా సేమ్ ప్యాటర్న్లో కేసులు నమోదైపోయినాయి. అందులో చాలామంది చనిపోయారు అండ్ రేర్గా 1-2 మాత్రమే తప్పించుకొని పారిపోయారు. అండ్ ఈ హత్యలు జరిగిన ప్రతి బాడీ పక్కన కొంచెం డబ్బు కూడా ఖాళీ అయిపోయేది. అండ్ ఏమైనా లాకర్స్ ఉన్నా కూడా తీసుకొని పగలగొట్టి అందులోని డబ్బులు, బంగారం తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇది చూసిన పోలీసులందరికీ ఇది ఖచ్చితంగా దొంగతనం కోసమే చేస్తున్నాడు అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మరి వాళ్ళని చంపేయాల్సిన అవసరం ఏముంది అని మాత్రం ఎవరికీ అర్థం కాకుండా పోయింది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడున్న ప్రజల్లో భయం మొదలైంది. ఎంత భయం అంటే కుటుంబంలోని సభ్యులంతా భయపడిపోయి అందరూ ఒకే రూమ్లోకి వచ్చేసి అన్ని డోర్స్ లాకేసుకొని నైట్ అంతా ఒకరిని కానీ ఇద్దరిని కానీ మేలుకతోటనే ఉంచేవారు. సో ఇంత ప్రజలు ఇంత భయపడుతుండేసరికి పోలీసులలో కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది. కానీ అప్పుడు అంత టెక్నాలజీ లేకపోవడము, ఈ సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఎవరు వచ్చిర్రు, ఎవరు వెళ్ళిర్రు అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. అప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్లకి ఈ కేసు ఒక పజిల్ లాగా మారిపోయింది. అసలు ఎవరు వస్తున్నారు, ఎందుకు చంపుతున్నారు అనే విషయము ఏమీ అర్థం కావడం లేదు. ఇక పోలీస్ వాళ్ళపైన ప్రెషర్ ఎక్కువయ్యేసరికి అప్పుడున్న పోలీస్ టీం కూడా కొన్ని గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. అండ్ అప్పుడున్న ఎస్పీ గారికి ఒక ఐడియా వచ్చింది. ఈ అటాక్స్లలో కొందరు తప్పించుకొని బయటపడ్డారు అని చెప్పినా కదా, అలాంటి వాళ్ళని
వాళ్ళని మళ్ళీ స్టేషన్కి పిలిపించి మీకు అటాక్ చేయడానికి వచ్చిన పర్సన్ ఎట్లుంటాడు, అతను ఏ కలర్గా ఉంటాడు అండ్ అతని వేషం కూడా ఎట్లుంటుంది అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ ఆ పర్సన్ చాలా సన్నగా ఉంటాడు, అతని చేతిలో ఎప్పుడు ఒక బ్యాగ్ లాంటిది ఉంటుంది, అందులో నుంచే ఒక సుత్తె లాంటిది తీసి అటాక్ చేసిండు సార్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ చెప్పడంతో ఒక మంచి ఆర్టిస్ట్ని పిలిపించి వాళ్ళు చెప్పిన ఫీచర్స్ తోటి ఒక మంచి డ్రాయింగ్ వేయించారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని ఆ 3 రాష్ట్రాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోకి పంపించి ఇలాంటి వ్యక్తి మీకు ఎక్కడ కనిపించినా వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అంతే, ఆ ఒక్క ప్లాన్ తోటి ఈ కేసు మొత్తం మారిపోయింది అండ్ పోలీసులకి ఒక మంచి క్లూ కూడా దొరికింది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఒక ఫోటో లాంటిది మొత్తం పబ్లిష్ చేసిర్రో ఒక కామన్ పర్సన్ పోలీసులకు కాల్ చేసి, సార్ మీరు పెట్టిన ఈ ఫీచర్స్ తోటి నేను ఒక పర్సన్ని చూసినా సేమ్ మీరు ఫోటోలో ఉన్న వ్యక్తిలాగానే ఉన్నాడు అండ్ అతని చేతిలో కూడా ఒక సంచి ఉంది సార్ అండ్ అతని బిహేవియర్ కూడా కొంచెం తేడాగా కనిపించింది, అతన్ని నేను షాదుల్ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్లో చూసిన సార్ అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వెంటనే పోలీసులు పంజాబ్లోని బటిండా రైల్వే స్టేషన్కి చేరుకున్నారు అండ్ ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఒక రిక్షా పక్కన సేమ్ అదే ఫీచర్స్ తోటి ఒక పర్సన్ కనిపించిండు. వెంటనే పోలీసులకి డౌట్ రావడంతో అతని దగ్గరికి వెళ్ళి మెల్లగా మాటలు కలిపిర్రు. వెంటనే అతని మొహంలో కూడా కొంచెం టెన్షన్ మొదలైంది అండ్ అతని బిహేవియర్ చూసి అతనిపై డౌట్ వచ్చి అతని చేతిలో ఉన్న సంచిని లాక్కొని చూస్తే నిజంగానే ఆ సంచిలో ఒక హ్యామర్ కనిపించింది. అంతేకాకుండా 2-3 జతల బట్టలు కనిపించినాయి అండ్ అన్ని బట్టలకి కూడా రక్తం అంటుకొని కనిపించింది. వెంటనే పోలీసులకి ఇతనే ఆ సీరియల్ కిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అతన్ని ఏమాత్రం లేట్ చేయకుండా జూలై 3, 1978 నాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. సో వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నీ పేరేంటి అని అడిగితే నా పేరు రతన్ లాల్, అసలు నాకు ఆ హత్యలకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు అని అన్నాడు. కానీ తర్వాత వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అతని గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసింది అండ్ అతని గురించి ఎన్నో షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. అసలు అతని గురించి ఏంటి అంటే అతని పేరు శంకారియా. అతను 1952లో రాజస్థాన్లోని జైపూర్లో ఒక మిడిల్ క్లాస్లో జన్మించిండు. సో అతని మీద వాళ్ళ పేరెంట్స్కి చాలా హోప్స్ ఉండేవి, ఇతను ప్రయోజకుడు అయిపోయి వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు అనుకున్నారు. కానీ ఇతను చిన్నప్పటి నుంచే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయిండు. అతను స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ ఎగ్గొట్టేసి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టిండు అండ్ ప్రతి ఒక్కరితో గొడవ పడడం, వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడం చేసేవాడు. అంతే, అప్పటి నుంచి సొసైటీ కూడా ఇతన్ని ఒక దొంగలాగా క్రిమినల్ లాగా ముద్రించేసింది. ఇంకా అప్పటి నుంచి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇతన్ని దగ్గరికి రానియకుండా ఇతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టేసిర్రు. అంతే, అప్పటి నుంచి అతను ఆకలి తీర్చుకోవడం కోసం ఇంటి పక్కన ఇంటి ముందింట్లో దొంగతనం చేసి ఏమైనా డబ్బులు కనిపిస్తే తీసుకోవడం లేదా తినడానికి ఏదైనా పెడితే ఎత్తుకొచ్చేయడం లాంటివి చేసేవాడు. ఇక అక్కడి నుంచి గుళ్ళల్లో దొంగతనాలు చేయడము, ఆ హుండీలు ఎత్తుకోవడం చేసేసిండు. ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా పెద్ద పెద్ద దొంగతనాలు, ఒక్కొక్కరిని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం కూడా చేసేవాడు. సో అలా అతని మీద ఇంకా గొడవలు ఎక్కువ అయ్యేసరికి 1970లో అతని ఫ్యామిలీ మొత్తం కరణ్పూర్కి షిఫ్ట్ అయ్యింది అండ్ అక్కడికి వెళ్ళినా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. అతను ఒక లేబర్ వర్క్ చేయడం మొదలుపెట్టేసిండు అండ్ ఆ జాబ్ చేసుకుంటూనే మళ్ళీ దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టిండు. అండ్ ఆ టైంలోనే అతను ఆ హ్యామర్ని అతని వెపన్ లాగా మార్చుకున్నాడు. ఆ రోజు నుంచి అతను ఎక్కడికి వెళ్ళినా ఆ హ్యామర్ని సంచిలోనే పెట్టుకొని అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టిండు. అలా ఆ సంచితోటి అతనికి డబ్బుల అవసరం ఉన్న ప్రతిసారి ఎవరు లేని టైం చూసుకోవడం, నైటు ఆ ఇంట్లోకి వెళ్ళి 1-2 ఉండడంతో వాళ్ళ పైన అటాక్ చేసి వాళ్ళ ఇంట్లో డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళేవాడు. ఆ హత్య చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టేట్లో ఉండకుండా బార్డర్ స్టేట్లోకి వెళ్ళి అక్కడ కూడా చంపేసి మళ్ళీ ఆ స్టేట్ కాకుండా ఇంకో స్టేట్కి వెళ్ళేవాడు. అండ్ ఆ టైంలో ఈ బార్డర్స్ దగ్గర పెద్ద సెక్యూరిటీ లేకపోవడం వల్ల అతనికి ఇదంతా ఈజీగా అయిపోయింది. అంతే, అప్పటి నుంచి అతను ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్గా మారిపోయిండు. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే శంకారియా కొన్ని చోట్ల జస్ట్ 10-20 రూపాయల కోసం కూడా కొందరిని అతి కిరాతకంగా చంపిండంట. అండ్ అతను చెప్పే సమాధానాలు వింటుంటే పోలీసులకే భయం వేసింది. అండ్ అక్కడ అంతమంది పోలీసులు చుట్టుముట్టి అతన్ని అడుగుతున్నా కూడా అతని కళ్ళల్లో ఎలాంటి భయం కనిపించలేదంట. అండ్ అతను చెప్పే సమాధానాలు కూడా చాలా ధైర్యంగా, ఎలాంటి భయం లేకుండా ఫేస్ టు ఫేస్ నవ్వుకుంటూ వింతగా ఎక్కిరించుకుంటూ కూడా చెప్పిండంట. అండ్ పోలీస్ వాళ్ళు అతన్ని, నువ్వు ఇంత డబ్బు కోసం అంత కిరాతకంగా చంపినావు కదా, నీకేం అనిపించట్లేదా అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, సార్
నేను ఓన్లీ డబ్బు కోసం కాదు సార్ వాళ్ళని చంపేది. ఒక్కోసారి కొందరిని చంపేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భయంతో అరుస్తుంటారో నాకు అదొక మ్యూజిక్ వింటున్నట్టు అనిపిస్తుంది. నేను వాళ్ళ తలపైన కొట్టినప్పుడు వాళ్ళు మూలుగుతుంటే నాకెందుకు అది ఒక మంచి మ్యూజిక్ లాగా వినిపిస్తుంది సార్. ఆ మ్యూజిక్ వినడం కోసమే నేను కావాలని కూడా కొందరిని చంపినా అని నవ్వుకుంటూ సమాధానం చెప్పిండంట. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే అతను ఎప్పుడైతే ఒక హత్య చేస్తాడో తర్వాత ఇంకొక హత్య చేయడు. అతను అక్కడి నుంచి డైరెక్ట్గా హరిద్వార్కి వెళ్ళి అక్కడున్న గంగా నదిలో మునిగి అతని పాపాలన్నీ కడిగిన తర్వాతనే ఫ్రెష్గా ఇంకొక హత్య చేస్తాడు. సో హత్యలు చేయడంలో కూడా అతని పాలసీ చూడండి, అతను ఎంత డేంజరో ఇక్కడే మనకు అర్థమవుతుంది. అతను చెప్పిన స్టేట్మెంట్స్ని అండ్ అతన్ని పట్టుకున్నప్పుడు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని ఇవన్నీ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే అతను చేసిన పాపాలు చూసిన ఆ జడ్జి కూడా నిజంగా ఇతను ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్, ఇతను బతకడానికి వీల్లేదు అని అనుకొని జూన్ 27, 1975 నాడు సెషన్ కోర్టు ఈ శంకర్యాకి ఉరిశిక్ష అమలు చేసింది. ఆ తర్వాత ఈ శంకర్య హైకోర్టుకు వెళ్ళిండు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. కానీ ఇతను చేసిన పాపాలు చూసిన తర్వాత ఎవరు కూడా ఇతన్ని ఎక్స్క్యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఫైనల్గా అతను ప్రెసిడెంట్ దగ్గరికి కూడా వెళ్ళిండు, కానీ ఇతనికి ఎవరు ఎక్స్క్యూజ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇతను ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ కాబట్టి. సో ఇతన్ని ఎవరు ఎక్స్క్యూజ్ చేయకపోవడంతో ఫైనల్గా మే 16, 1979 జైపూర్లోని సెంట్రల్ జైల్లో అతన్ని ఉరితీసి చంపేశారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అతన్ని ఉరితీసే ముందు నీ చివరి మాట ఏమైనా ఉందా అంటే అతను చెప్పిన సమాధానం ఏంది అని అంటే అతను కొంచెం ఏడ్చుకుంటూ నిజంగా నేను చాలా పాపం చేసిన, నేను అనవసరంగా చాలామందిని చంపేసిన, మీరెవ్వరూ నాలాగా అవ్వకూడదు అని ఏడ్చుకుంటూ చెప్పిండు. అండ్ అతను చనిపోయేటప్పటికి అతని ఏజ్ జస్ట్ 27 ఇయర్సే. అండ్ 27 ఏళ్ల వయసులోనే ఈ శంకర్య అనే వ్యక్తి ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్గా మారిండు. అండ్ ఇతని కేసు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అండ్ చిన్నప్పుడే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళని కనుక వదిలేస్తే వాళ్ళు ఎంత డేంజరస్ క్రిమినల్గానన్నా మారిపోతారు. అందుకే ప్రతి ఒక్క పేరెంట్స్ చిన్నప్పుడే వాళ్ళని కంట్రోల్లో పెట్టండి. అండ్ ఒకవేళ ఈ మోడర్న్ టెక్నాలజీలో అతను ఇలాంటి తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మర్డర్ దగ్గరనే దొరికిపోయేవాడు. అండ్ అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల అతను 70 హత్యల దాకా చేసిండు. అండ్ ఇది మన ఇండియాస్ మోస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్ అయిన శంకర్య కేస్. అండ్ ఇతను అన్ని హత్యలు కూడా చెవు కింది భాగంలో కొట్టి చంపిండు కాబట్టి అతన్ని అందరూ కాన్ పట్టి మార్ అని కూడా పిలిచేవాళ్ళు. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ కేసెస్ మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను ఇలాంటి వీడియోస్ చేయడం కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. సో మీకు అలాంటి ఎఫర్ట్స్ కనుక కనిపించుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు నచ్చింది, లేదంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని. అప్పుడే కదా నాకు కూడా కొన్ని పాయింట్స్ అర్థమైపోతాయి, నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్ చేసుకొని ఉంటా. అండ్ లాస్ట్ వీడియోకి కూడా నేను 2000 లైక్లు ఇచ్చిన. సో మీరు రీచ్ చేయట్లేదు. నాకు మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేస్తేనే నాకు ఒక మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి స్టోరీస్ తీసుకురావాలని. సో ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటా. అండ్ ఒకవేళ మీకు కూడా పర్సనల్ కేసెస్ ఏమైనా ఉంటే నాతోటి షేర్ చేసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోర్స్ అనే పేజ్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్క మెసేజ్కి రెస్పాండ్ అవుతా. కానీ మెసేజ్ పెట్టే ముందు మీరు ఈ వీడియోకి కామెంట్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. బాయ్, జాగ్రత్త.